భగవద్బంధువులందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్ నుంచి మేము అప్లోడ్ చేస్తున్నటువంటి విష్ణు సహస్రనామ గాథావళి మరియు భక్తి గీతాలు మిమ్మల్ని అందరినీ కూడా సంతృప్తి పరుస్తున్నాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇక ముందు కూడా ఇదే విధంగా ఈ భక్తి ఛానల్ని ముందుకు నడపాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ మా మీద వర్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పు. భగవద్భక్తులందరికీ కూడా మా వారు చెప్పినట్టుగా మీరు ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ భక్తి ఛానల్ ద్వారా ఏదో అందరం మీరాబాయిలం అయిపోతామని కాదు, ఒక మంచి జీవన విధానానికి ఈ మన యొక్క హైందవ సాంప్రదాయం ఎంతో ఉపకరిస్తుంది. ప్రతి వాళ్ళు కూడా అది ఆచరించడం వల్ల మనకి తెలుస్తుంది. మనం ఎందుకంటే పెద్దవాళ్ళందరినీ మార్గదర్శకంగా తీసుకుంటాం కదా, అదే ప్రకారంగా ఎందుకంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళు పొందినటువంటి కైవల్య స్థితి అనకండి, మంచి జీవన విధానాన్ని మనం కూడా ఫాలో అవ్వడానికి కేవలం ఇది భక్తి అంటే భక్తి మాత్రమే కాదు, మన పిల్లలకి మంచి చెడు చెప్పాలి అంటే ఒక్కసారి పొరపాటున ఇప్పుడున్న వాళ్ళు చూసినా కూడా వీళ్ళందరూ కూడా ఈ మంచి మార్గంలో వెళ్ళి మంచి జీవన విధానం పొంది సంతృప్తిగా జీవించారు అని ఎలా అయితే భావిస్తారో, మనము వాళ్ళకి మన పెద్దవాళ్ళు మనకెలా మార్గదర్శకులు అయ్యారో మనం కూడా మన పిల్లలకి మార్గదర్శకం కావాలి. ఒకటి, డబ్బు అనేది మాత్రం తీసేసేయండి జీవితంలో. ఎవరన్నా సరే వాళ్ళ పిల్లలకి చెప్పండి, నేను సంపాదిస్తున్నాను, ఈ సంపాదన అనేది ఉండకూడదు. సంపాదించుకొని మనం ఊళ్ళో వాళ్ళకి ఎవరికి పెట్టాం, మనమే తింటాం, మన కుటుంబమే తింటుంది. అలాంటప్పుడు ఈ అహాన్ని ఈ పరాభవం నామ సంవత్సరం అరిషడ్వర్గాల్ని పరాభవించేలా ఉండాలని నేను అంటే మీ ఇద్దరం కూడా అనుకుంటున్నాము. మీరందరూ కూడా మాతో సహకరిస్తారు, మా ఛానల్ చూసి ఆనందిస్తారని భావిస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు మరొక్క మారి. థ్యాంక్ యూ.